సైనైడ్ మల్లిక భక్తురాలి రూపంలో రాక్షసి. ఊహించండి, మీరు ఆలయంలో పూజ చేస్తున్నారు. ఒక మహిళ మీ దగ్గరకు వచ్చి, అమ్మా, మీ సమస్యలు తీర్చడానికి నాకు దేవుడు మార్గం చూపించాడు అంటుంది. మీరు ట్రస్ట్ చేసి ఆమెతో పాటు వెళ్తారు. ఆమె మీకు పవిత్ర జలం ఇస్తుంది, కానీ ఆ జలంలో మరణం దాగి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది సైనైడ్ మల్లిక స్టోరీ. భారతదేశంలో మొదటి కన్విక్టెడ్ మహిళా సీరియల్ కిల్లర్. ఆమె బయటికి భక్తురాలు, లోపల రాక్షసి. ఈ వీడియో చూస్తుంటే మీరు ఎవరిని ఈజీగా ట్రస్ట్ చేయరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి. ఇలాంటి డార్క్ స్టోరీలు మిస్ అవ్వకండి. 1999లో మొదటి మర్డర్. బెంగళూరు ఔట్స్కర్ట్స్లో ఒక ధనవంతురాలిని చంపి బంగారం దోచుకుంది. ఆ తర్వాత 7 ఏళ్లు సైలెంట్. కానీ 2007లో బాంబు పేలినట్టు 3 నెలల్లో 5 మంది మహిళలు మరణించారు. అందరూ ఒకేలా. సైనైడ్ పాయిజన్. ఆభరణాలు మిస్సింగ్. టెంపుల్ లింక్. ఆమె టార్గెట్ ఒంటరి మహిళలు, ఆస్తమా ఉన్నవాళ్లు, కొడుకు కోల్పోయిన వాళ్లు, చైల్డ్లెస్ వాళ్లు. వీళ్ల దుఃఖాన్ని ఉపయోగించుకునేది. నేను దేవుడి సేవకురాలిని, మీ సమస్యలు తీరుస్తాను అని చెప్పి ట్రస్ట్ గెలిచేది. బెస్ట్ బట్టలు, బంగారు ఆభరణాలు వేసుకుని రండి, దేవుడు సంతోషిస్తాడు అని చెప్పేది. కళ్ళు మూసుకుని ప్రార్థించమని. ఆ తరువాత సైనైడ్ కలిపిన పవిత్ర జలం లేదా ప్రసాదమిచ్చేది. కొందరిని ముక్కు పట్టుకుని బలవంతంగా తాగించేది. మరణం కొద్ది సెకన్లలో. ఎటువంటి గాయాలు లేవు, బాహ్య హింస లేదు. అందుకే పోలీసులకు సస్పెక్ట్ కాలేదు. అరెస్ట్ మరియు శిక్ష. చివరి విక్టిం నాగవేణి, దొద్దాబల్లాపూర్లో. మల్లిక ఆమెను స్పెషల్ పూజకు తీసుకెళ్లి సైనైడ్ ఇచ్చి చంపేసింది. కానీ ఈసారి పోలీసులు కనెక్ట్ చేశారు. అన్ని మరణాలు ఒకే ప్యాటర్న్. డిసెంబర్ 31, 2007 న్యూ ఇయర్ ఈవ్. ఆమె బంగారు ఆభరణాలు అమ్మడానికి ప్రయత్నిస్తుండగా అరెస్ట్. ఇంటరాగేషన్లో ఆమె 6 మర్డర్లు కన్ఫెస్ చేసింది. షాకింగ్ ట్విస్ట్. ఆమె మొదటి మర్డర్ తర్వాత 7 ఏళ్లు ఏమీ చేయలేదా, లేదా ఇంకా చాలామందిని చంపి దాచేసిందా? పోలీసులకు తెలియదు. ఆమె పేర్లు మార్చుకునేది మల్లిక, జయమ్మ, యశోదమ్మ. ఎవరికీ అనుమానం రాలేదు. కర్ణాటకలో మొదటి మహిళకు డెత్ సెంటెన్స్ ఇచ్చిన కేసు. 2012లో డెత్, తరువాత లైఫ్ ఇంప్రిజన్కు మార్చారు. ఇప్పటికీ జైల్లోనే ఉంది. బెంగళూరు పరప్పణ అగ్రహార జైల్లో. ముగింపు. ఈ స్టోరీ మనకు ఒక భయంకర గుణపాఠం. ట్రస్ట్ ఎవరిపైనా బ్లైండ్గా చేయకండి. ముఖ్యంగా దేవుడి పేరు చెప్పి వచ్చేవాళ్లను. మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటి కేసుల్లో డెత్ పెనాల్టీ రావాలా, లేదా లైఫ్ ఇంప్రిజన్ సరిపోతుందా? కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరో షాకింగ్ కిల్లర్ స్టోరీతో వస్తాను. స్టే అలర్ట్, స్టే సేఫ్.